బ్రో, మొన్న జరిగిన సంఘటన అంటే జగన్ గారు వెళ్ళిన తర్వాత ఆయన క్యాన్వాయ్ ఉంటుంది కదా, సో ఆ కారు కింద ఒక పర్సన్ పడి చనిపోయారని చెప్పి ఇప్పుడు న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. అండ్ ఆయన పైన కేసు కూడా నమోదైందనమాట. A2గా కేసు కూడా పెట్టారు. అయితే ఇప్పుడు దీనిపైన ఈ వైసీపీ కార్యకర్తలు కావచ్చు, లేదంటే వైసీపీ నాయకులు ఏమంటారంటే, మేము ప్రభుత్వంలో ఉన్న టైంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు బయటకు వచ్చి వాళ్ళు ర్యాలీ చేసుకున్నప్పుడు మేము వాళ్ళకి బందోబస్తు ఇచ్చాము, మేము బాగానే సపోర్ట్ చేశాం కదా, మరి మీరెందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. అయితే దీని వైపున రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే మనకు తెలిసిందే, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. అండ్ టీడీపీ వాళ్ళు అయితే ఏం మాట్లాడుతున్నారు, మేము లాస్ట్ చూసాం 5 ఏళ్ళలో ఏం జరిగిందో అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం దేనికి వెళ్ళొచ్చు అంటారు? అంటే మీన్ ఎవరు సపోర్ట్గా వెళ్ళచ్చు? నిజంగా సిగ్గుందా అని అడగాలి ఆ వైసీపీ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకుడిని కానీ. ఎందుకంటే ఏం మొహం పెట్టుకుని మాట అంటారు, గత ప్రభుత్వంలో మేము పర్మిషన్లు ఇచ్చాము వాళ్ళ బయట తిరగడానికి ప్రచారాలకు అని చెప్పి, అట్లా ఈ ప్రభుత్వం మాకు ఇవ్వట్లేదని చెప్పడానికి. అసలు నిజంగా ఇంతకన్నా దరిద్రం, ఇంతకన్నా అంటే వీళ్ళు ఒక అబద్ధాన్ని ఎంత ఈజీగా నిజం చేస్తున్నారంటే అంత ఈజీగా నిజం చేస్తున్నారు. వీళ్ళని మరి చెప్పుతో కొట్టినా దానికి చెప్పుకు పెంటరాసి కొట్టినా వీళ్ళకి అసలు ఉద్దే రాదనుకుంటున్నా నాకు తెలిసి. ఎందుకంటే గత ప్రభుత్వంలో లోకేష్ గారు మీటింగ్ పెడతారంటే కింద స్టూల్ మీద మాట్లాడుతున్నట్టు స్టూల్ కూడా లాగేశారు. అట్లాంటి రోజులు చూసాం. చంద్రబాబు గారిని మీటింగ్లకు వెళ్ళని వాళ్ళ కుప్పం నుంచి వచ్చేటప్పుడు రాళ్ల దాడులు ఇవన్నీ చేపిస్తూ చేశారన్నమాట. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే సరే ఆయన వస్తున్నట్టుంటే ఇంటి బయట పోలీసులు. అసలు వైజాగ్ లో జరిగిన సంఘటన మాత్రం చాలా ఎక్కడైనా అదేమి రాజకీయ పరంగా జరిగిన కార్యక్రమం ఏం కాదు, జస్ట్ బాబు గారిని చూడడం కోసం అని చెప్పి ఆయన వచ్చిన సమయం అదే. ఆ టైంలో కూడా మీరు అంతలా అరెస్ట్ చేస్తామన్నారు. అరెస్ట్ చేస్తుంటే అప్పుడు ఫ్యాన్స్ చెప్పేవాళ్ళు ఏంటో పరిస్థితి. సో ఏంటంటే అన్నిటికీ ఒకసారిగా పైన ప్రభుత్వం చెప్పింది కదా అని పోలీసులను గుడ్డిగా చేయకూడదు. సో కొన్నిసార్లు వీళ్ళు మారితే ఏంట్రా పరిస్థితి అని కూడా ఆలోచించాలి. సో ఇప్పుడు ఒకవేళ అనుకోవచ్చు మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ వస్తే ఏంటని, అది రాని ఉన్నని పవన్ కళ్యాణ్ గారు కరాఖండిగా చెప్పేశారు. ఆయన నిలబడ్డారంటే ఖచ్చితంగా దానిపైన మాట మీద నిలబడతారనమాట. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు అంత ఈజీగా అంటే జగన్ గారు కూడా ట్వీట్ చేశారు, మాకు పర్మిషన్లు ఇవ్వలేదు, మాకు అసలు ఇవ్వట్లేదు, మేము ఎంత స్వేచ్ఛగా చేసుకొని ఇచ్చామని చెప్పి. నిజంగా సిగ్గు తప్పు ఉన్నవాడైతే, నిజంగా కడుపుకు అన్నం తినేవాడైతే అలా మాట్లాడ్డా అనమాట. అది ఎవరైనా కానీ. సో బొత్స గారు కూడా అదే అంటారు, మేము పర్మిషన్ ఇస్తున్నాము మీరు ఇవ్వట్లేదు అని చెప్పి. సో ఇప్పుడు వచ్చిన తర్వాత జగన్ ఈ ప్రభుత్వంలో ఎన్ని శవరాజకీయాలు చేయడానికి వెళ్ళాడో అందరూ చూశారు. ఎన్నిసార్లు ఎంత స్వేచ్ఛగా కాన్వాయ్తో వెళ్తున్నారో చూశారు. సో అక్కడికి పోలీసులు లిమిట్గా చెప్పారు, సార్ మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు శవ రాజకీయాలు అన్నారు బాగానే ఉంది. అండ్ మొన్న ఈ గంజాయి దొరికిన వాళ్ళని కొట్టారని చెప్పి, రోడ్డు పైన కొట్టారని కూడా ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. వాళ్ళు కూడా చూడడానికి వెళ్తున్నారు, మాట్లాడారని చెప్పారు. అంటే ఆల్రెడీ జనాలు ఒక ట్రస్ట్ చేస్తున్నారు, వాళ్ళు తప్పు చేశారని. వాళ్ళు ఎందుకు పరామర్శించాలి? నిన్న కూడా వెళ్ళింది కూడా ఏంటంటే, తన పార్టీలో ఉన్నవాడు రౌడీ అయినా పర్లేదు, రప్ప నరికేవాడైనా పర్లేదు. సో ఏంటంటే ఈయన కూడా డైలాగులు చెప్తుంటారు కదా, ఇంత సైకోపాత్ మనిషిని ఇక మరి జనం అర్థం చేసుకోవాలి. మరి చదువుకున్నవాడు ఎవడు, బుద్ధున్నవాడు ఎవడు తిరిగి ఓటేరు. కార్యకర్తలు అనేవాళ్ళు కొంచెం అగ్రెసివ్లో ఉండొచ్చు, లేదంటే మా నాయకుడి దగ్గర మంచి మార్కులు కొట్టారని చెప్పి కొన్ని కొటేషన్లు పెడతా ఉంటారు, ఫ్లెక్సీలు పెడతా ఉంటారు. అప్పుడు అదే క్వశ్చన్ విలేకరులు అడిగినప్పుడు మీరు ఎంత హుందాగా ఆన్సర్ చేయాలి? సో అది వాళ్ళు పెట్టారంటే డైరెక్ట్ నాయకుడికే లేనప్పుడు కార్యకర్తకి ఎక్కడి నుంచి వస్తుంది ఆ బుద్ధి అనేది. సో నాయకుడే ఇంత ఏంటంటే చాలా ఓపెన్గా అబద్ధాలు ఆడుతుంటే ఇంకా దానికి ఇంకెవరు మాత్రం ఏం చేస్తారు? వీళ్ళని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం జగన్ గారిని తీసుకెళ్ళి ఏదో ఒక కేసులో లోపలేస్తే తప్ప కొంతకాలమైనా జనాలు పీస్ఫుల్గా అయితే ఉండలేరనమాట. సో వీళ్ళు ఉన్నంతకాలం రోడ్డు మీదకి ఏదో ఒకటి వస్తూ ఉంటారు, గొడవలు చేస్తూ ఉంటారు, ఏదో ఒక నియోజకవర్గంలో ఏదో ఒక గొడవ క్రియేట్ చేస్తారు. సో ఇది అయితే పద్ధతి కాదనమాట. మళ్ళీ ఒక్కసారి లోపలేసారంటే అది సింపతి అవుతే అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, మళ్ళీ ఒక 10 సంవత్సరాలు బయటికి రాకుండా వేసేస్తే అటువంటి కేసులు అయితే ఖచ్చితంగా జగన్ గారి పైన ఉన్నాయి. సో సీఎంగా ఉన్నప్పుడు కొన్ని కేసులు ఎలాగోలా కొట్టించుకున్నారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ తీసి ఏదో ఒకటి చేసి. సో ఇప్పుడు ఉన్న వాటినైనా మళ్ళీ పోగు చేసి, సో నేను జరిగిందైనా పోగు చేసి మొత్తం కలిపి ఒకసారి లోపలేసారంటే కానీ మళ్ళీ బుద్ధి రాదనమాట. ఇంకోసారి మళ్ళీ రాజకీయాలనే ఆలోచనలు, అలాంటి తప్పుడు రాజకీయాలు చేయాలనే థాట్స్ కూడా రాకుండా చేయాలి. సో ఎందుకంటే క్రిమినల్ ఎప్పటికైనా క్రిమినల్, రేపు ఇంకో 10 సంవత్సరాల తర్వాత వచ్చినా మళ్ళీ తను పదవి వచ్చిందంటే మళ్ళీ ఇలాంటి క్రిమినల్ రాజకీయాలు చేస్తాడు. సో బేసిక్గా అతను మైండ్ సెట్ సరిగ్గా లేదు. సో లండన్ నుంచి మందులు వాడుతూ ఉంటాడు. ఇదంతా ఏంటంటే మనం తట్టుకోలేము. ఇంక విసిగిపోయారు జనం. 5 ఏళ్ళు చూశారు, ఒక అవకాశం ఇచ్చారు, సరే రాజన్న బిడ్డ అని. సో నిలుపుకోవాలి కదా, మరి చేస్తే ఇంకోసారి కావాలరా అనుకునేలా ఉండాలి. చీడు ఎందురా ఉన్నాడని మొదట్లో అనిపించుకుని 5 ఏళ్ల పాటు నానా హింసలు పెట్టి, సో తన పార్టీ వాళ్ళు కూడా సుఖపడింది లేదు ఆయన ఉన్నప్పుడు. సో ఇంకెందుకు అతని వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? ఆయన పక్కన తిరిగే వాళ్ళని కూడా కలవడానికి లేకుండా మధ్యలో మధ్యవర్తులు చేస్తారు అలాగా. సో ఇంత దరిద్రమైన పరిపాలకుడు, ఒక రాజకీయ నాయకుడు ఈ దేశ చరిత్ర రాజకీయాల్లోనే ఏ రాష్ట్రంలో కూడా లేడనమాట. సో నెంబర్ 1 వర్స్ట్ ఎవడరా అంటే జగన్ రెడ్డి గారి పేరు ఫస్ట్ ఉంటుంది అనమాట. సో ఇక ఆయన మళ్ళీ తెప్పించుకున్నారు అంటే
వాడికి అయితే చదువుకొని బుర్ర తక్కువ సన్నాసి అయి ఉండాలి అంతే.